అందరికీ నమస్కారం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి భారతదేశ ప్రజలు ఆర్థిక ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుందా, ఎన్ని కోట్లు ప్రకటిస్తుంది, ఎన్ని లక్షల కోట్లు ప్రకటిస్తుంది, ఏ విధంగా ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఆదుకుంటుంది, ఈ భారతదేశంలో ఇన్ని రోజులుగా లాక్డౌన్ వల్ల నష్టపోయినటువంటి పరిశ్రమలు కానీ లేదా ప్రజలను కానీ రైతులను కానీ రైతాంగాన్ని వలస కూలీల్ని ఏ విధంగా ఆదుకుంటుంది, ఎంత ప్యాకేజీ ప్రకటిస్తుందని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ అంశానికి నిన్నటితో ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న కేంద్ర ప్రభుత్వం మన భారతదేశానికి 20 లక్షల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. దీనికి భారతీయ అభియాన్ కింద 20 లక్షల ప్యాకేజీని ప్రకటిస్తూ ఈరోజు దాని యొక్క విధి విధానాలు ఏ రంగాలకి ఎంతంత మొత్తాన్ని కేటాయిస్తున్నది అనే అంశాలన్నీ కూడా తెలియజేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు ఈ ప్యాకేజీ యొక్క వివరాలని తెలియజేశారు. అయితే ఏ రంగాలకి ఎన్ని కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఈ ప్యాకేజీని ఉంటుంది అనే అన్ని వివరాలను కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ అనేది కొంతవరకు మన భారతదేశానికి మన ఆర్థిక వ్యవస్థ ఏదైతే చిన్నాభిన్నమైందో మనం కష్టాల నుంచి బయటపడేదానికి కొంతవరకు ఇది ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే లేని పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే పరిస్థితి లేదు. రెండవది ఏంటంటే భవిష్యత్తులో కార్యాచరణ కూడా మనకు ముందుకు జరిగేటువంటి పరిస్థితి లేదు. అందులో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజీ కొంతవరకు ఊరటనిచ్చింది. ముఖ్యంగా ఈ 20 లక్షల కోట్లు అనేది అంటే 2020 సంవత్సరం అంటే 2020 ఇయర్, ఈ 20 అనే దానికి 20 లక్షల ప్యాకేజీ ఒక రిథమిక్గా కూడా ఉంది. 20 లక్షల కోట్ల ప్యాకేజీ. అదేవిధంగా మనం గతంలో చూస్తే ఆర్థిక రంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే అంశం మీద కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రకటించినటువంటి ప్యాకేజీలో పరిశ్రమలకి కానీ ఉద్యోగస్తులకు కావచ్చు, లేదా రైతులకి లేదా ఇతర సంస్థలకి ఎలా ప్రకటిస్తారు లేదా ఏ విధంగా ఇస్తారు, ఈ 20 లక్షల కోట్లు అనేది ప్రజలకి నేరుగా ఖాతాల్లోకి అకౌంట్లోకి వేస్తారా, లేదు ప్రజలకి నేరుగా లోన్ల రూపంలో ఇస్తారా, ఎలా ఇస్తారు, బ్యాంకులకి ఇచ్చి బ్యాంకుల ద్వారా ప్రజలకు అందుతుందా, లేదా డైరెక్ట్గా ప్రజలకి ఖాతాలోకి వెళ్తుందా అని రకరకాలుగా కూడా భావిస్తున్నారు చాలా రోజులుగా. కొంతమంది ఏంటంటే ఈ జన్ధన్ ఖాతాలు ఏదైతే ఉన్నాయో 41 కోట్ల జన్ధన్ ఖాతాలకి ఇది ఒక్కొక్కరికి 5,000 లెక్కన 10,000 లెక్కన ఏమైనా వేస్తారా, లేదు కొంత మొత్తంగా ఎవరికైనా లోన్ల రూపంలో ఇస్తారా అని కూడా భావిస్తున్నారు. అయితే మనం ప్రజల ఊహకి కేంద్ర ప్రకటనకి పొంతం లేకుండా వాళ్ళు ప్రకటించినటువంటి విధానంకి పూర్తిగా కూడా దీనికి తేడాగా ఉంది. అయితే వాళ్ళు ఏ అంశం మీద దృష్టి పెట్టారు, ఏ రంగాల మీద వాళ్ళు దృష్టి పెట్టారు అనే అంశంకి వస్తే వాళ్ళు ప్రధానంగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా దేని మీద ఆధారపడిందో ఈ వ్యవస్థకి మనకు ప్రాధాన్యత అంత మాత్రంగా ఇచ్చినట్టే కనపడలేదు. అయితే వీళ్ళు ప్రకటించినటువంటి ప్యాకేజీ 20 లక్షల కోట్లు అనేది మన దేశ జీడిపిలో 10%, అంటే 10% జీడిపిలో ఆర్థిక ప్యాకేజీ అనేది ఒక మంచి ప్యాకేజీగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం గతంలో ఎన్నో దేశాల గురించి కంపేర్ చేసినప్పుడు చెప్తున్నాం, మనకు కొన్ని దేశాలు 10% ఇచ్చాయి, 15% కూడా ఇచ్చున్నాయి, 8% ఇచ్చున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏదైతే 1,70,000 కోట్లు ప్రకటించినప్పుడు మనం ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా మేధావులు, ఎకనామిస్టులు మేధావులంతా కూడా చెప్పడం జరిగింది. సో 5 నుంచి 10% వరకు ఇచ్చుకోవచ్చు, ఇంకా కూడా 10% నుంచి 15% వరకు కూడా ఈ ఆర్థిక ప్యాకేజీని మనం కరెన్సీని ముద్రించుకోవచ్చు అని నిపుణులు, ఆర్థికవేత్తలు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ రంగాలకి మాత్రం ఈ ఆర్థిక ప్యాకేజీ అంత అనుకున్నంతగా చేరలేదు. రెండవది ఏంటంటే ఈ 20 లక్షల ప్యాకేజీ అనేది 20 లక్షల కోట్ల ప్యాకేజీ అనేది ఇది ప్యాకేజీ అంటే ఆర్థిక సాయం అంటే అది ఒక కరెన్సీ కింద రావాలి. అది
నగదు రూపంలో కావచ్చు, బ్యాంకుల రూపంలో కావచ్చు, వచ్చినప్పుడే అది ప్యాకేజీ కింద జనరల్గా వస్తుంది. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఎలా ఉందంటే, వీళ్ళు ప్యాకేజీలో అన్నీ కలిపేశారు. గతంలో ప్రకటించినటువంటి ప్యాకేజీలు 1,70,000 కోట్లు కానీ, ఇంకా మధ్య మధ్యలో ప్రకటించినటువంటి ప్యాకేజీలు కానీ, ఇటీవల ఈ రైతులకి ఏదైతే కిసాన్ వాళ్ళ స్కీమ్ కింద వేసినటువంటి 2,000 రూపాయలు, ఈ 6,000 రూపాయల్లో 2,000 రూపాయలు వాళ్ళు ఒక సంవత్సరానికి ముందస్తుగా చెల్లించినటువంటి 2,000 రూపాయలకి ఇచ్చినటువంటి మొత్తాన్ని కూడా దీంట్లో కలిపడం జరిగింది. అదేవిధంగా బ్యాంకులకి ఇచ్చేటువంటిది కానీ, రెండవది వీళ్ళు ప్రధానంగా ఇచ్చింది ఏంటంటే బ్యాంకింగ్ రంగానికి ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లకి ఎక్కువగా మొత్తాన్ని కేటాయించారు. అదేవిధంగా డిస్కమ్, ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి డిస్కమ్ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. ఇకపోతే ఎంఎస్ఎంఈలకి ప్రోత్సాహకాల కింద కావచ్చు, లేదా వాళ్ళకి కొత్తగా స్టార్టప్ కంపెనీలకి కావచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ కంపెనీలకి వాళ్ళు ఎక్కువగా కూడా వాళ్ళు ఈ ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదుకునే దానికి ఎంఎస్ఎంఈలకి ఎక్కువ మొత్తాన్ని కేటాయించారు. ఇది కొంతవరకు ఈ సూక్ష్మ లఘు పరిశ్రమలకు కావచ్చు, మధ్య తరహా పరిశ్రమలకు కావచ్చు, ఇది కొంతవరకు ఊరటనిచ్చే అంశం వాళ్ళకి. ఎందుకంటే ప్రధానంగా దాని మీద ఎక్కువ మంది డిపెండ్ అయ్యి ఎంతోమంది చిన్న చిన్న కార్మికులు పనిచేస్తుంటారు కాబట్టి, అటు చిన్న చిన్న కార్మికులు కావచ్చు, చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇది కొంతవరకు ప్రయోజనకరం. అయితే ప్రధాన రంగమైనటువంటి వ్యవసాయ రంగం ఏదైతే ఉందో, ఈ వ్యవసాయ రంగం గురించి ఎక్కడ కూడా ఊసెత్తలేదు. వ్యవసాయ రంగానికి అసలు ఏమి కేటాయించకుండా, అసలు కనీసం కొంత మొత్తాన్ని కూడా ప్రకటించకుండా ఈ ప్యాకేజీని ప్రకటించనేది చాలా బాధాకరం. మన భారతదేశం అనేది వ్యవసాయ రంగం మీద ఆధారపడిన దేశం అని తెలిసి కూడా ఆ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తాము, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని, వ్యవసాయ రంగాన్ని మనకు ముఖ్యమని చెప్పేటువంటి ప్రభుత్వాలు ఈరోజు వ్యవసాయ రంగాన్ని మర్చిపోయి రైతులు మాట ఎత్తలేదు, రైతు ఊసు ఎక్కడా పలకలేదు, రైతుకి ఎక్కడ ఆర్థిక సాయం కానీ, ప్యాకేజీ కానీ, లేదా సబ్సిడీలు కానీ, లేదా లోన్లు కానీ ఎక్కడా ప్రకటించలేదు. గతంలో వాళ్ళు ఏదైతే 2,000 రూపాయలు ఇచ్చారో అది కూడా మొన్న ఇచ్చినటువంటి ప్యాకేజీలే కాదు, వాళ్ళు ఇటీవల వాళ్ళు 2-3 సంవత్సరాల క్రితం ప్రకటించినటువంటిది ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్లో 2,000 రూపాయలు తప్పితే ఇంకా ప్రత్యేకంగా రైతులకి ఎలాంటి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఈ కష్టకాలంలో కూడా ఈ రైతు అనేవాడు ఆదుకొని రైతు పంటలు పండించి రైతులకి లాక్డౌన్లో కూడా వాళ్ళకి నిబంధనలు మినహాయించారు. ఈరోజు రైతు పండించిన పంటలు ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజులు లాక్డౌన్ అయినా కానీ ఈ 130 కోట్ల మంది ప్రజలు ఆకలి చావులు చావకుండా, ఆకలికి ఇబ్బంది పడకుండా, ఎక్కడా కూడా ఆహార వస్తువులు కానీ, నిత్యావసర సరుకులు కానీ కొరత లేకుండా కూడా ఆదుకున్నటువంటి రైతుల్ని విస్మరించడం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా రైతు కూలీలు, వలస కార్మికులు, ఈ రైతు కూలీలు కావచ్చు, వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో మనం ఎన్నో కోట్ల మంది ఈరోజు చూసాం. పనులు లేక, వాళ్ళకి ఉపాధి లేక, వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి మళ్ళీ సొంత గ్రామాలకి ఉపాధి లేక వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఆ వలస కార్మికులకి 5,000 రూపాయలు ఎంతో కొంత ఒక వ్యక్తికి ఏదన్నా ప్రకటిస్తారని భావించారు. కానీ అది కూడా జరగలేదు. ఆ విధంగా కూడా నిరాశ పొందించారు. రైతు కూలీలు కావచ్చు, లేదా వ్యవసాయ కార్మికులు కావచ్చు, లేదనుకుంటే వలస కూలీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా నిరాశ మిగిలింది. అయితే ఈ ప్రధానంగా జన్ధన్ ఖాతాలు ఏదైనా వేస్తారేమో అని అనుకున్నాం. కానీ గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి 500 రూపాయలు ఏదైతే ఉందో నెలకి, దాన్ని దీంట్లో ఇంక్లూడ్ చేశారు. కానీ ప్రత్యేకంగా కొత్తగా మన జన్ధన్ ఖాతాల్లో కూడా ఏమీ వేసే విధంగా కానీ చెప్పలేదు. అదేవిధంగా వీళ్ళు ప్రకటించినటువంటి ప్యాకేజీ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో, ఈ ప్రావిడెంట్ ఫండ్కి వీళ్ళు 12% నుంచి 10%కి తగ్గిస్తున్నట్టుగా చెప్పారు. అయితే ఇక్కడ వచ్చేసి మనం గమనించాల్సిందంటే 12% మనం పే చేస్తే అది మనం ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో ఎంప్లాయీ 12% పే చేస్తే ఎంప్లాయర్ 12% పే చేస్తారు. అయితే ఎంప్లాయీకి 20,000 రూపాయలు జీతం వస్తుంది అనుకుంటే 12% అంటే 2,400 పే చేస్తాడు. అయితే ఈరోజు 10% తగ్గించడం వల్ల ఈ 2,000 రూపాయలు పే చేస్తాడు. అయితే 2,400 పే చేసినా కానీ ఇది ఎక్కడికి పోదు, ఇది వాళ్ళ పిఎఫ్ అకౌంట్లోనే ఉంటుంది. ఈరోజు ఏమవుతుంది, పిఎఫ్ అకౌంట్కి 400 పోకుండా మన శాలరీలో మనకు క్యాష్గా మనకు కనబడుతుంది. అంతేగాని మనకు ప్రత్యేకంగా బెనిఫిట్గా వచ్చింది ఏం కనబడలేదు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఈ 3 నెలల లాక్డౌన్ పీరియడ్కి మాత్రం ప్రభుత్వం కొంత భరిస్తుందని చెప్పడం జరిగింది. అది కొంతవరకు వాళ్ళకి ఊరటే. ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయర్కి భారం తగ్గించారు. ఎంప్లాయర్ ఏదైతే 12% పే చేయాల్సినటువంటిది ఏదైతే ఉందో
వాళ్ళకి 10% చేయడం వల్ల వాళ్ళకి 2% భారం తగ్గి ఈ పారిశ్రామికవేత్తలకి ఎంప్లాయర్కి కొంత బెనిఫిట్ జరిగింది. కానీ లేదనుకుంటే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు వాళ్ళకి బెనిఫిట్లా కానీ ఈ వ్యక్తిగతంగా ఈ ఉద్యోగస్తులకు కానీ కార్మికులకు కానీ దీనివల్ల పెద్ద లాభదాయకం లేదు. ఇంకా అదేవిధంగా టీడీఎస్, టీసీఎస్ ఈ ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ అనేది ఏదైతే ఉందో ఒక వ్యక్తి సంపాదన ఉద్యోగం ద్వారా సంపాదించినటువంటిది కానీ ఇంకా వేరే విధంగా కానీ సంపాదించినటువంటి ఆదాయ పన్ను ఏదైతే ఉందో టీడీఎస్ చెల్లించేటప్పుడు అది 20%, 10% లేదా 30% ఎంత పే చేస్తారో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 50,000 రూపాయలు, ₹1,00,000 టీడీఎస్ పే చేస్తారంటే ఆ 50,000, 70,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, ఆ టీడీఎస్ అనేది అతను వేరే విధంగా ట్యాక్స్ ఏదైనా చెల్లించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ఇన్కమ్ మనం ఉన్నప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్కి ఈ టీడీఎస్ని అడ్జస్ట్ చేసుకుంటారు. లేదనుకుంటే ఆ టీడీఎస్ని రీఫండ్ పెట్టుకొని హౌసింగ్ అలవెన్స్ కిందనో లేదా ఇంకొక విధంగానో దాన్ని రీఫండ్ పెట్టుకొని వస్తుంది. అది ఒక 3 నెలలకు ఎంతకో కొంత టైంలో వాళ్ళకి రీఫండ్ వస్తుంది. అంతేగాని వాళ్ళకి ఈ టీడీఎస్ ద్వారా పోయేది ఆ మొత్తం డబ్బులు ఎక్కడికి కూడా పోదు. కానీ ఇప్పుడు చేసిన వీళ్ళు ఇచ్చినటువంటి ఈ ఈ స్కీమ్లో ఏంటంటే ఈ టీడీఎస్ తగ్గించడం వల్ల డైరెక్ట్గా రేపు వచ్చేది లేదు రీఫండ్ చేసుకునే అమౌంట్ ముందుగా ఈరోజు కట్టకుండా డిడక్ట్ కాకుండా ఈ మనకు వచ్చేటువంటి శాలరీలో డిడక్ట్ అవ్వకుండా ఈరోజు టీడీఎస్ కొంత అమౌంట్ వీళ్ళకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 రూపాయలు టీడీఎస్ కడుతున్నామంటే ఈరోజు 40,000 కడతాము, 10,000 రూపాయలు మనకు శాలరీ అదనంగా మనం తీసుకుంటాం. అంతకు మించి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అడ్వాంటేజ్ కానీ లేదా ఈ ఎగ్జామ్షన్ కానీ లేదు. రెండోది వచ్చేసి ఈ ఎంఎస్ఎంఈలకు ప్రకటించినటువంటి వాళ్ళకి 20,000 కోట్లు అనేసి 30,000 కోట్లు అనేసి ప్రకటించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ 30,000 కోట్లు ఈ స్పెషల్ లిక్విడిటీ కింద వాళ్ళకి ప్రకటించారు. ఎవరికైతే ఎన్బిఎఫ్సీలకి వీళ్ళందరికీ కూడా ఎన్బిఎఫ్సీ 30,000 కోట్లు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈపీఎఫ్కి 2,500 కోట్లు ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈలకి ఈక్విటీ ఇన్ఫ్లేషన్ కింద 50,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఇది కొంతవరకు ఎంఎస్ఎంఈలకి మంచిది అనుకోవాలి. ఇకపోతే 45,000 కోట్లు ఈ ఏదైతే పార్షియల్ క్రెడిట్ లాక్డౌన్ ఈ పీరియడ్లో ఏదైతే ఉన్నారో పార్షియల్ క్రెడిట్ దీని కింద ఈ 45,000 కోట్లని ప్రకటించడం జరిగింది ఎన్బిఎఫ్సీలకి. అదేవిధంగా 70,000 కోట్ల రూపాయలు లిక్విడిటీని మనకు ముఖ్యంగా డిస్కమ్స్కి 90,000 కోట్ల రూపాయలని డిస్కమ్స్కి ప్రకటించారు. ఈ 90,000 కోట్ల ఎలక్ట్రిసిటీ డిస్కమ్స్కి ఏదైతే ప్రకటించారో అది ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాబట్టి ఇది వ్యక్తులకు కానీ పరిశ్రమలకు కానీ పెద్దగా మేలుగా జరిగేది కాదు. లేదనుకుంటే ఏదైనా పరిశ్రమలకి సబ్సిడీలకి ఇట్లా ఏదైనా వచ్చింటే అది బాగుండేది. ఇకపోతే వీళ్ళు ప్రకటించినటువంటి 50,000 కోట్ల రూపాయలు ఈక్విటీ త్రూ టీడీఎస్ లేదనుకుంటే టీసీఎస్ అని ఇంతకుముందు చెప్పాము. ఈ టీడీఎస్, టీసీఎస్ ఈ రెండు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చేది ఏం లేదు. వాళ్ళకు వచ్చేదాన్ని రీఫండ్ ఇచ్చేటువంటి మొత్తాన్ని ముందుగా వాళ్ళకి శాలరీలో కట్ కాకుండా తీసుకుంటారు. ఇంతకు మించి పెద్దగా బెనిఫిట్ అయింది ఏం లేదు. ఇకపోతే వీళ్ళు ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రకటించినటువంటి ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీ కూడా మొత్తం మనకు వచ్చేసి ఈ ప్రభుత్వం సొంతంగా ముద్రించో లేదు, ప్రభుత్వం ఇంకెక్కడ ఉండి తెచ్చింది లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం అప్పుల్లో ఉంది. ప్రభుత్వం ఇక్కడ ఎక్కడ కూడా ఉన్న బాకీలు ఈ కట్టడానికి ప్రభుత్వం దగ్గర అంత ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు. కాబట్టి వాళ్ళు పెట్రోల్, డీజిల్ ద్వారా వచ్చినటువంటి ట్యాక్సులు, ఎక్సైజ్ డ్యూటీలు ఏదైతే ఉన్నాయో ఆ సుంకాల ద్వారా వచ్చినటువంటి ఆదాయం లేదా ప్రభుత్వ సంస్థల ద్వారా వచ్చినటువంటి ఆదాయాలు ఇవన్నీ కలిపితే మనకు 13 లక్షల కోట్ల రూపాయలు ఉంది దాదాపు. ఈ 13 లక్షల కోట్ల రూపాయలతో పాటు మనకు ఇటీవల వచ్చేసి మార్కెట్ రుణాల ద్వారా మనకు 4 లక్షల కోట్ల రూపాయలు మనకు చేకూర్చుకుంది. ఇవన్నీ కలిపితే 17 లక్షల కోట్లు అయిపోయింది. ఇంకా అదనంగా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఒక 3-4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. ఇంకా ప్రత్యేకంగా వీళ్ళు చెప్పింది 20 లక్షల కోట్ల రూపాయలు అనే ప్యాకేజీ ఘనంగా ఉంది. కానీ వినడానికి ఓవరాల్గా వస్తే అది పరిశ్రమకు కావచ్చు, వ్యక్తులకు కావచ్చు, డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి వీళ్ళకి అందేది ఒక 3 లక్షల నుంచి 4 లక్షల కోట్లు కావచ్చు, లేదా 5 లక్షల కోట్లు. కానీ అంతకు మించి మిగిలిందంతా కూడా ఇవన్నీ కూడా ఇంటర్లింక్ ఒకదానికి. ఎందుకంటే లోన్ల రూపాన్ని ఇచ్చింది ఏ విధంగా ప్యాకేజీల కింద వస్తుంది, లేదనుకుంటే ఏ విధంగా మనకు వీళ్ళు ఇచ్చేటువంటి ఈ ట్యాక్స్ డిడక్ట్స్ కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్స్కి ఇచ్చేటువంటి
తగ్గింపు కావచ్చు, పిఎఫ్ తగ్గింపు కావచ్చు, లేదనుకుంటే ఈ డిస్కమ్లకు ఇచ్చేటివి కావచ్చు, నాన్ బ్యాంకింగ్ సెక్టార్కి ఇచ్చేటివి కానీ ఇవన్నీ కూడా ప్రజలకు మేలు జరిగేటివి కాదు. ఇకపోతే మనం ప్రధానంగా గమనించాల్సింది, ఈ ప్రభుత్వం ఏదో చేయాలా అన్న తపనగా కనిపిస్తుంది కానీ ఏదో చేస్తున్నట్టుగా చూపిస్తుంది కానీ చెప్పినంతగా అక్కడ వచ్చేసి ఏంటంటే చూపించేదేమో 70 mm స్క్రీన్లో ఉంది, అక్కడ మాత్రం కనిపించేది మాత్రం 35 mm స్క్రీన్లో కూడా కనపడలేదు. తీరా చూస్తే కొండంత ఎలికిన పట్టినట్టుగా ఇది కనబడుతుంది. కానీ 20 లక్షల కోట్ల అనేది ప్యాకేజీ వినడానికి మాత్రం ఘనంగా ఉంది. కానీ తీరా వ్యక్తి విషయానికి వచ్చేటప్పుడు కానీ వ్యక్తుల కానీ సంస్థలకు కానీ దీనివల్ల ఆశించినంతగా లేదు. ఎందుకంటే మనం గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు కూడా, ఎందుకంటే రాష్ట్రాలు ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాయి కాబట్టి రాష్ట్రాలకు కూడా సాయం చేయాలని, ఆదుకోవాలని వాళ్ళు కోరారు. వాళ్ళు కూడా నిరాశలో ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ఎలాంటి ప్యాకేజీలు కానీ వాళ్ళకి ఏదైనా సాయం ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వం ఇలాంటివి ఎంఎస్ఎంఈలకి వీళ్ళకి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకి కష్టమవుతుందని, వాళ్ళకి ఈ ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచుకోవడం ఇబ్బంది అవుతుందని కూడా వాళ్ళు కూడా వాపోతున్నారు. ఇకపోతే మన తెలంగాణ సీఎం ఇంతకుముందు కోరినాడు హెలికాప్టర్ మనీ కానీ లేదా FRBM కానీ అవన్నీ కూడా చెప్పున్నారు. కానీ ఇది డిఫరెంట్గా వాళ్ళకి ఎంతవరకు దీని మీద స్పందిస్తారో చూడాలి. ఇది ఏమైనా సరే ఈ ఎకనమిస్టులు కానీ ఆర్థికవేత్తలు కావచ్చు, నిపుణులు కావచ్చు చెప్పేటువంటి వాళ్ళ విషయాన్ని మనం చూస్తుంటే ఇటీవల ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీ కొంతవరకు ఫలితాన్ని ఇస్తుంది కానీ ఇది పూర్తిగా ఆశించినంత స్థాయిలో లేదన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో దీనివల్ల ఎంత లాభం ఉంటుంది, ఏం జరగబోతుంది పూర్తిగా కూడా అన్ని మనం గైడ్లైన్స్ అన్నీ కూడా వచ్చున్నాయి. అవన్నీ చూస్తే కానీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో, ఎలా జరుగుతుందో ఇంకా భవిష్యత్తులో వేచి చూడాలి. థ్యాంక్ యూ.